ఎప్పుడు సమీర్ని వేధించలేరు, సమీర్తో లవ్ ట్రాక్ ఇదంతా ఏం లేదు. నేను ఎందుకు చేస్తాను సరే ఓకే మీరు చేయలేదంటే ఆయన ఎందుకు 4 years తర్వాత వచ్చాడు? మరి నాకెందుకు సొసైటీ అడుగుతుంది 4 years అని? ఆయన ఎందుకు ఇంత లేట్గా వచ్చారు? ఓకే నేనేమన్నాను, నాకు కాన్ఫిడెంట్ లేదు, ఆయన అబ్బాయి కదా. మరి సొసైటీ నాకు ఎలా ట్రీట్ చేస్తుంది? నెక్స్ట్ టార్గెట్ అంటే మరి సమీర్కి ఎందుకు అలా ట్రీట్ చేయట్లేదు? అవన్నీ వదిలేయండి, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? సూసైడ్ చేశారా లేకపోతే మంచి నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోయారా? ఇప్పుడు వాళ్ళ భార్య వెళ్ళి ఆ అబద్ధం ఆ తప్పుకి సపోర్ట్ చేసింది, మరి ఈ తప్పుకి షీ కెన్ సపోర్ట్ నా, షీ కెన్ సపోర్ట్ హిస్ హస్బెండ్ కదా. వై షీ విల్ నాట్ సపోర్ట్ హిస్ హస్బెండ్? నెల్లూరు నుంచి అబ్బాయి ఒక నా గురించి అలా అంటున్నాడంటే యూ జస్ట్ ఇమాజిన్ ఐఎమ్ అ గర్ల్ విత్ అ లాట్ ఆఫ్ సపోర్టివ్ పేరెంట్స్. ఒకవేళ నా ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే ఎలా ఉంటుంది? అసలు ఆ అబ్బాయికి సిగ్గులేత, అక్యూజ్ వాళ్ళ వైఫ్కి సిగ్గులేత? ఒక అమ్మాయి ఇలా ఫైట్ చేస్తుంది అంటే నిలబడాలి, అగేన్స్ట్ వెళ్ళకూడదు. అగేన్స్ట్ వెళ్తుంది ఓకే, అగేన్స్ట్ వెళ్తుంది కూడా ఓకే ఫైన్, నో ప్రాబ్లం. అసలు నేను ఫోన్ ముందు పెడుతున్నాను, ఆ అబ్బాయి కాంటాక్ట్ కూడా నా దగ్గర లేదు. ఆ అబ్బాయి ఎలా చెప్తారు ఆర్ మీరు కూడా ఎలా తీసుకుంటారు ఇంటర్వ్యూ? సరే మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు, మీరు అనుకున్నారు ఏంటని మేబీ ఆ జెన్యూన్ ఒక న్యూ థింగ్ వచ్చిందంటే మళ్ళీ చూడాలి ఆ అబ్బాయి ఎక్కడున్నాడు. నేను సొసైటీకి ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు చూసారా ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ రోజు నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎవరు? సమీర్. మీరేమనుకుంటున్నారు, వాళ్ళకి సోషల్ అకౌంట్స్ లేదా? వాళ్ళు సోషల్ మీడియాలో లేరా? సరే ఓకే ఆ అబ్బాయి ఫోన్ ఎత్తట్లేదు, దట్ ఈస్ ఫైన్. వేర్ ఇస్ అక్యూజ్డ్ వైఫ్? ఆ అక్యూజ్డ్ వైఫ్ చెప్పింది కదా ఒక ఇంటర్వ్యూలో ఏమని, ఆ అమ్మాయి రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది, అవును ఇలా చేసి ఉంటుంది, ఆ అబ్బాయి నాకు తర్వాత చెప్పారు కాబట్టి తెలిసింది. ఎందుకు ఆ అమ్మాయి అడగట్లేదు? ఎందుకు పోలీస్ కేసు తీసుకోవట్లేదు? ఎందుకు ప్రైవేట్ కేసు పెట్టట్లేదు? మీరు అడగాలి. నేను తప్పు చేయలేదంటే నేను ట్రికీ టైప్స్ క్వశ్చన్స్, నేను ట్రికీ టైప్స్ గేమ్స్ నేను ఆడను. నేను ఇలా ముందుకి వచ్చి మాట్లాడతాను డైరెక్ట్గా. అడగండి, సొసైటీ అడగండి, అందరూ అడగాలి ఎక్కడున్నాడా అబ్బాయి. ఇంత చీప్, ఇంత తప్పు ఒక అమ్మాయి గురించి మాట్లాడితే ఆయనకి సిస్టర్ లేదా, మమ్మీ లేదా, ఫ్యూచర్లో భార్య లేదా? ఉంటుంది కదా, మరి ఎలా మాట్లాడతారు? ఒక అమ్మాయికి జీవితం నాశనం చేసిన తర్వాత మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇవన్నీ అడగాల్సిందే. సో మీరే అన్నట్టే క్వశ్చన్, ఏ భార్య సపోర్ట్ చేస్తుంది అంటే, ఒక భార్య ఆ టైప్ ఇల్లీగల్ థింగ్కి సపోర్ట్ చేసిందంటే ఇక్కడికి ఎందుకు సపోర్ట్ చేయరు? భార్య కదా.